తీవ్రంగా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా చూసుకున్నట్లయితే ఇది మొత్తం టోటల్గా అడవి ప్రాంతం. ఈ ఫెన్సింగ్స్ అన్నీ కూడా దాటుకుని పాప వచ్చే అవకాశం అయితే ఉండదు. కానీ ఇక్కడ నుంచి ఎవరైనా అపహరించారా, లేదంటే పాపకి సంబంధించిన ఒకవేళ ఏదైనా క్రూరమృగాలు అటాక్ చేసినా కూడా దానికి సంబంధించిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మనకి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి స్థాయి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టామని చెప్తున్నారు. అయితే ఈ కుక్క పిల్ల ఏదైతే 3 రోజుల క్రితం తిరిగి వచ్చిందో, ఈ 3 రోజుల క్రితం తిరిగి వచ్చిన కుక్క పిల్ల, దీనికి సంబంధించి ఆ కుక్క పిల్లకి సంబంధించి ఏదైతే మళ్ళీ రాత్రి దాన్ని రెస్క్యూ చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కుక్క పిల్లని రెస్క్యూ చేయడంతో పాటు కుక్క పిల్లనికి ఏదైతే స్మెల్ చూపించి ఆ పోలీస్ డాగ్స్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ తోటి అయితే పోలీసులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా అయితే యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక ఫోకస్ చేసింది. ఏదైతే కుక్క పిల్ల తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది, అదైతే తిరిగి దాన్ని ఇంటికి తీసుకొచ్చారో దాన్ని పట్టుకున్న క్రమంలో కూడా మున్సిపల్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆ కుక్క పిల్లను పట్టుకున్న తర్వాత దానికి చైన్ వేశారు. అయితే కుక్క పిల్లకి సంబంధించి ఆ వాసనని కూడా పోలీస్ డాగ్కి చూపించి ఏదైతే జాహ్నవిని చివరిగా చూసామని చెప్తున్నారో ఆ ఫెన్సింగ్ దగ్గరికి అయితే దాన్ని తీసుకుని వచ్చారు. మరికొద్ది సేపట్లోనే పోలీస్ సెర్చ్ ఆపరేషన్ అంతా కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కానుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ కొండ ప్రాంతం ఏదైతే పామాయిల్ తోటకి ఆనుకుని ఉన్నంత కొండ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ లభించలేదు. అయితే ఇప్పుడు పోలీస్ డాగ్స్ని తీసుకొచ్చి మరొకసారి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే ఆ కుక్క పిల్ల మళ్ళీ తిరిగి వచ్చిందో దాని స్మెల్, అదేవిధంగా జాహ్నవికి సంబంధించిన స్మెల్ కూడా సంబంధించి ఆ క్లాత్స్ కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ మరొకసారి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించే పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా జీడి మామిడి తోటలో దట్టంగా ఉన్న ప్రాంతం. అంటే సుమారుగా ఇంటికి ఇక్కడికి కిలోమీటర్ వరకు ఉంటుంది. అయితే జాహ్నవి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కిలోమీటర్ ఉంటుంది. 3 years పాప కిలోమీటర్ దూరం ట్రావెల్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అపహరించారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, అదేవిధంగా డ్రోన్ కెమెరా, అదేవిధంగా థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పూర్తిగా అయితే ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇంటికి తిరిగి వచ్చిన కుక్క పిల్ల ఉందో ఆ కుక్క పిల్లకి ఇప్పటికే దాన్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. కాబట్టి అది చాలా అగ్రెసివ్గా ఉంది. పూర్తిగా ఈ అగ్రెసివ్గా ఉన్న కుక్క పిల్లకి అయితే ఇప్పటికే చైన్ కూడా వేశారు. చైన్ వేసిన తర్వాత మళ్ళీ దాని దగ్గర నుంచి కూడా స్మెల్స్ తీసుకుని ఇప్పటికే పోలీస్ డాగ్కి చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ చేసేందుకు టీం అంతా కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది.